40 ఏళ్ల పాస్టల్ సేవలో అనేక ఆత్మలకు రక్షణ మార్గం చూపించాడు. ప్రేమతో నడిపించిన కాపరి హృదయం విశ్వాసమునకు నిలువెత్తు సాక్ష్యమై నిలిచాడు. ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో తనదైన శైలిలో పరిశుద్ధాత్మ నడిపింపుతో రచించిన గీతములు విశ్వాసుల హృదయములను హత్తుకున్నాయి. ఆయన వాక్య పరిచయలో భాగంగా ఎన్నో పాటలకు లోతైన అర్థములను వెలికి తీయగా ప్రజల మనసులో క్రీస్తు సత్యమును నాటారు. కేవలం ఒక పాస్టర్ కాదు, గీత రచనలో కవిశిఖరుడు, ప్రచారంలో శక్తివంతుడు, రక్షింపబడిన అనేక ఆత్మలకు ఆత్మీయ తండ్రిగా నిలిచారు. ప్రభువుకు అంకితమైన జీవితం, సంఘానికి ఆశీర్వాదమైన సేవ, విశ్వాసులకు మార్గదర్శకమైన సాక్ష్యం. ఆయన ఎవరో కాదు, మన రెవరెండ్ డాక్టర్ బోండ్ల సైమన్ అయ్యారు. అయ్యగారి యొక్క జీవితము, ఆయన చేసిన సేవ, ఆయన జ్ఞాపకాలు, ఎన్నో అనుభవాలు తెలుసుకోవడానికి ఈరోజు దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ వెళ్దాం. గుడ్ ఈవినింగ్ అయ్యగారండి. గుడ్ ఈవినింగ్ బాబు. ప్రైజ్ ది లార్డ్ అయ్యగారండి. మరి నా పేరు అభినవ్. దేవుడు అనుగ్రహించిన కృపణ ద్వారా మరి అనేక మంది సేవకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అనుభవాలు తెలుసుకొని ఈరోజు యువతకి లేకపోతే సంఘానికి అది ఎలా ఉపయోగపడుతుందని తెలుసుకోవడానికి ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నామండి. సో మొదటిగా మరి దేవుడు ఇచ్చిన కృపణ ద్వారా మీతో ప్రారంభించడానికి ఆయన ఒక మార్గం తెరిచారు మాకు. సో దీంట్లో ఏంటంటే గారండి, మీ అనుభవాలు, మీరు ఎలా సేవలోకి వచ్చారు, అసలు సేవని ఎందుకు ఎంచుకున్నారు, కొన్ని మీ అనుభవాలు, లేకపోతే మీరు ఛాలెంజెస్ ఏం ఫేస్ చేశారు, ఎలాంటి ఆటుపోటు ఫేస్ చేశారు ఇనిషియల్ డేస్లో. సో అవి మీ యొక్క అనుభవాలు మాతో పంచుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నామండి. సో మరి మొదటగా మరి మీరు మీ బాల్యం ఎక్కడ, మీరు ప్రాపర్ ఇక్కడ, అసలు నేటివ్ ఖమ్మమైనా లేకపోతే ఎక్కడ నుంచి వచ్చారు? 1936వ సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో బైఫర్కేట్ చేయబడి ఒరిస్సా స్టేట్లో వెళ్ళడం జరిగింది. కానీ ఆ ప్రాంతం అంతా కూడా విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో సిఎంఎస్ అనే సంఘంలో నడిపించబడింది. అందుచేత దానికి సంబంధించిన మనిషిని నేను. అయితే మా నాయన పేరు బోండ్ల పేతురు, నా తల్లి పేరు ఎలిజబెత్. మా చిన్న రైతు కుటుంబం. మా నాయన వ్యవసాయం చేసేవాడు, ఉచిత సేవ చేస్తూ అదనే తండ్రి గారి యొక్క అధ్యక్ష మండలిలో కనుక అదంతా. అంచేత ఆయన ఉచిత సేవ చేస్తూ, పేతురు గారు మీరు ఏమైనా జీతం తీసుకుంటారా అంటే, తండ్రి గారు నేను ఏం తీసుకున్నా, ఉచితం, నేను వ్యవసాయకుడు కనుక నేను నాకేం అక్కర్లేదు, ఉచిత సేవ చేస్తాను అని మా ఆయన చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా దాదాపుగా 40 సంవత్సరాలతో నాకు టెటనస్ వచ్చింది. ఆ సందర్భంగా చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు మా నాయన నా తల దగ్గర మోకరిది ఆయన ప్రార్థన చేసినప్పుడు, దేవా ఈ కుమారుడు నీ సేవ కొరకు వస్తే నీకే ఇస్తాను, సేవకి ఇస్తాను అని మా నాయన మా అమ్మ అర్పించుకోవడం. ఆ సందర్భంగా మరి కోత పండుగలో నన్ను సమర్పించి, ఆ తర్వాత వేలంపాట 40 రూపాయలకు నన్ను వేలంపాట మా నాయన తీసుకోవడం జరిగింది. ఇక ఆ తర్వాత దేవుని సేవ కొరకే ఏర్పాటు చేయబడ్డాడు. ఇంకా ఆ దేవుడు ఎవరైనా మీరు వేలంపాట కనుక చేయండి, పాడుకుంటే నా అంటే మీకు మాకు ప్రమాదం లేదండి, మీరే పాడుకుంటే అంటే మా ఆయన పాడుకోవడం జరిగింది. ఇక అప్పుడు ఉదయం ఉండి ఏమైనా ముఖం కడుక్కున్న తర్వాత తప్పకుండా బైబిల్ చదివితేదని మోకరించి ప్రార్థన చేస్తే తప్ప నాకు
బ్రేక్ఫాస్ట్ ఇచ్చేది కాదు మా అమ్మ. అంచేత ఆ, ఆ భయంతో కూడా నేను బైబిల్ చదువుకోవడం జరిగింది, ప్రార్థన చేయడం జరిగింది. అది అలవాటు అయిపోయిన తర్వాత అదే విధంగా పెరుగుతూ ఉన్నప్పుడు మూడవ తరగతి వచ్చినప్పుడు, మూడవ తరగతి ఆ, మా గ్రామంలో దాని పేరు నేలకాంబేరు. అక్కడ మూడవ తరగతి వరకు చదువుకున్నాను. చదువుకున్న తర్వాత ఇక్కడైతే రాకొండేరు అని మలకనగిరిలో మాకు జిల్లా ప్రాంతం కనుక మలకనగిరి జిల్లా, మలకనగిరి ప్రాంతం అది కురాపూడి జిల్లా, ఒరిస్సా స్టేట్లో కురాపూడి జిల్లా. అయితే అక్కడ మళ్ళీ నేను స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్లో నన్ను తీసుకోవడం జాయిన్ చేశారు. ఆ తర్వాత అక్కడ ఒక సంవత్సరం మాత్రమే చదివాను, మూడవ తరగతి. ఆ తర్వాత మా నాయన చనిపోయారు కనుక అప్పుడు ఈ నెలకాంబలోనే నేను అక్కడే ఉన్నాను. ఉన్న తర్వాత మరి దుమ్ముగూడెం నుండి ఒక పాస్టర్ ఒక టీచర్ వచ్చారు మా ఊరు. ఆయన గుడిలే శ్రీనివాసం అని పేరు. ఆయన నన్ను చూసి, అబ్బాయి తెలివైన వాళ్ళ ఉన్నాడు, చదివిస్తే మంచిదమ్మా అని మా ఆయనకు చెప్పడం జరిగింది. ఆమె దుమ్ముగూడెంలో నన్ను హాస్టల్లో బోర్డింగ్లో పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడ మూడవ తరగతి, అంటే మూడవ తరగతి నేలకాంబేరు మా గ్రామంలోనే మూడవ తరగతి, మళ్ళీ అదే మూడవ తరగతి అదే మూడవ తరగతి దుమ్ముగూడెం. కనుక మూడు స్థలాల్లో మూడో తరగతి చదివాను. ఓకే. దేవుడు నాకు చేసిన మేళ్ళలో దాంట్లో 3 డాక్టరేట్లు, గౌరవ డాక్టరేట్లు దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకు దేవా ఇచ్చావు అని అన్నప్పుడు, సైమన్ ఏం కంగారు చేసుకుంటున్నాడు, నేను మూడో తరగతి 3 స్థలాల్లో నేను పడుతున్నాను కనుక నీవు డాక్టరేట్లు, గౌరవ డాక్టరేట్లు మెడ్రాస్లో, హైదరాబాద్లో 2, మొత్తం 3, అవి ఇక్కడికి కూడా ఉన్నాయి. ఆ విధంగా దేవుడు నన్ను దేవుడి సేవలో వాడుకోవడానికి అవకాశం. అయితే మధ్యకాలంలో బందర్లో చదువుకున్నటువంటి హాస్టల్లో నిర్భరమైన చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాను. అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను కనికరించాడు. మా ఎస్ఎస్ఎల్సిలో ఫైనల్ ఎగ్జామినేషన్లో నోబెల్ హై స్కూల్లో చదివినప్పుడు అక్కడ భయంకరమైన అనారోగ్యం. ఆ పరిస్థితుల్లో జ్వరంతోనే ఉండి నేను ఎగ్జామినేషన్ ఎస్ఎస్ఎల్సి సెకండరీ స్కూల్ లీవ్ సర్టిఫికేట్ ఎస్ఎస్ఎల్సి దేవుని యొక్క గొప్ప నా అనుభవాల్లో ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత టెంపరేచర్లోనే ఉంది జ్వరంతో ఉంటే చెయ్యి నొసల మీద తడి బట్టలు పెట్టుకొని ఆ టేబుల్ మీద దాని ఇట్లా ఎగ్జామినేషన్ రాయడం జరిగింది. ఆ ఎగ్జామినేషన్ అన్నీ కూడా అదే విధంగా రాస్తున్నాం. అప్పుడు దేవుడి ఇంకా మరి మరొకసారి నేను సమర్పించుకున్నాను, ఏమన్నా చేసేవాడిని. ఎందుకంటే విడవ కనుక మా నాయన మా అమ్మ మరి చదవడానికి అవకాశం ఉంటుందో లేదో అనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. అది పాస్ అయిపోయిన తర్వాత
ఇదంతా మీ బాల్యం కదండి? ఇదంతా మీ బాల్యం. ఏది భార్య బాల్యం. మరి మీరు సేవకు సమర్పించుకున్నారు. ఎప్పుడైనా మీకు ఎందుకు వచ్చాను సేవలోకి అసలు? నాకెందుకు ఇది? మా నాన్నగారు నాకు తెలియకుండా నన్ను సేవకు సమర్పించారు కదా! ఎప్పుడైనా బ్యాక్ స్లైడ్ అయ్యారా? మాకు ఇష్టం లేదు అని చెప్పేసి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మీకు? సేవ సేవ చేయబుద్ధి కాకపోవడం, లేకపోతే దేవుని కోసం జీవించకపోవడం, నాకు ఇష్టం లేదన్న థాట్ ఏమైనా వచ్చిందా మీకు? కారణం ఏంటంటే నేను ఆర్టిస్ట్ కనుక, నేను నటుడు కనుక సినిమాల్లోకి వెళ్ళాలి అనేటటువంటి ఒక ఊపు వచ్చి అసలు జీవితం అక్కర్లేదు అనుకున్నాను. అది ఒక్కొక్క కారణం. రెండవది దేవుని యొక్క సేవలో ఉండేటటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ దేవుని సేవ చేయడానికి ముందు సాగలేదు. అనారోగ్యం నందు దేవుడు వెళ్లకుండా ఉండేటటువంటి మొదటిది. రెండవది సమస్యలో ఉన్నప్పుడు నేను దేవుని సేవ చేయలేదు. అయితే 5 జిల్లాలలో, ఆ తర్వాత 40 సంవత్సరాల దేవుని సేవలో డోనగల్ అధ్యక్ష మండలంలో ఈ సేవ చేస్తున్నప్పుడు మారడుమిల్లి ప్రాంతానికి 1970లో నన్ను అక్కడ పంపించినప్పుడు అక్కడ నేను కొండ ప్రాంతం కనుక గుర్రం సిఎస్ఐ సంఘంలో ఇచ్చినటువంటి సప్లై గుర్రం ఎక్కి వేరే ప్రదేశానికి దేవుని సేవ చేయడం జరిగింది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. సో మీరు నాటికలు వేసారని చెప్పేస్తున్నారు కదా, నాటికలు అది మీ పెళ్లి తర్వాత వేశారా, పెళ్లికి ముందు వేశారా? పెళ్లికి ముందే కాలేజీలోని కాలేజీలో. ఇల్లు కాలేజ్ మచిలీపట్నం. మరి ఎందుకు సేవలకు వచ్చారు? మరి నాటికలు వేస్తుండగా అది అంటే కళామ తల్లి అంటారు. సో మరి దాంట్లో మీకు ఇంట్రెస్ట్ రాక వచ్చేసారా దీంట్లోకి? వెళ్ళిపోవాలనే ఉద్దేశం కలిగినప్పుడు నేను ఫొటోస్ పంపడం జరిగింది. మెడ్రాస్కి పంపించిన తర్వాత మా అమ్మకు నేను చూసి, అమ్మ మరి ఫొటోస్ అడుగుతున్నారు, నేను సినిమాకి వెళ్ళిపోతాను, నేను చాలా జీవితానికి వెళ్ళిపోతాను అంటే, అమ్మా ఏదైనా చిన్న ఉన్నప్పుడే 40 సంవత్సరాలు 40 రూపాయలు నేను దేవుడు వాడుకున్నాడు కనుక, కొనుక్కున్నాడు కనుక నీవు దేవుని సేవ చేయాలి, అంతేకాని వేరే సేవ వీలు లేదు అన్నప్పుడు నేను అక్కడ కట్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత బిఏ అయిపోయిన తర్వాత బెంగళూరు పెట్టేటప్పుడు 60 నాకు వివాహం జరిగింది. 66లో రెండుకల్లో అధ్యక్షుడు పంపించారు. అక్కడ బెంగళూరు చదువుకున్నాను. బీడీ బ్యాచులర్ డిగ్రీ చదువుకున్న తర్వాత ఏ విషయం చేస్తూ ఉన్నాను. అందుచేత సీతారామ కళ్యాణం పక్కనే ఉన్నట్టు భద్రాద్రి పట్టున్నటువంటి గురుగుంపాడులో నేను పనిచేసేటప్పుడు శ్రీరామనామం ఆ సందర్భంగా కాంప్లెక్స్ ఇస్తూ కేసుకు ఎత్తాడు. కాంప్లెక్స్ చేస్తుంటే దూరంగా అంత దూరంలో ఉన్నటువంటి పోలీస్ సబ్మిట్ నా కాళ్ళను పట్టి గట్టిగా పట్టుకొని, మీరు దేవుడి చెప్పండి, మేము హిందూ దేశం కనుక మీరు యేసుబాబు చెప్పడానికి వీల్లేదు అని కొట్టాలని ప్రయత్నం చేసినప్పుడు అంత దూరంలో ఉన్నటువంటి సిఏ ఆయన పాస్టర్ చెప్పలేదు. ఆయన ఏమంటారు, అయ్యా మీరు చేసేటప్పుడు ఏమైనా దేవుని సేవకులు ఆమె చేసినప్పుడు కానీ నేను మాత్రం చెప్పకుండా ఉండడానికి వీల్లేదు అని చెప్పడం జరిగింది. నా జీవితంలో గొప్ప మలుపు జరిగిందట. లీడర్స్కి చెప్పడం కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
మరి పెళ్ళైన తర్వాత బూర్గం పహాడ్ అక్కడ చేశారు మీరు, బూర్గం పహాడ్ దగ్గర. మరి మన అధ్యక్ష మండలంలో ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి కదా, నవ్ అండ్ దెన్ ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. మరి ఆ ట్రాన్స్ఫర్లు అవుతున్నప్పుడు మరి మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా సాగింది, మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళడానికి? మరి పిల్లల చదువులు ఒక దగ్గర ఉంటాయి, మీరు ఇంకొక దగ్గర ఉంటారు, ఎలా మేనేజ్ చేయగలరు? నా 40 సంవత్సరాలు 13 కేంద్రాల్లో నాకు ట్రాన్స్ఫర్ జరిగింది. ఇది జరిగినప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు పిల్లలు. ఎప్పుడైతే నేను 50 89 సంవత్సరంలో అధ్యక్ష మండలంలో ప్రెసిడెంట్ అయ్యాను. ఆ తర్వాత అది నన్ను ఆస్ట్రేలియాకు పంపించారు. నేను నా అబ్బాయి, నాకు ముగ్గురు కొడుకు రవీంద్ర, నరేంద్ర, సురేంద్ర. వాళ్ళు వాళ్ళు అక్కడ చదివినప్పుడు ఇబ్బంది ఏం కలిగేది అయినప్పటికీ ట్రాన్స్ఫర్స్ తప్పదని జరిగింది. మరి అయ్యగారండి, ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఉన్నారు మీకు. ఇనిషియల్ గా మీ వేతనం ఎలా ఉండేది? మీ వేతనం మరి మీకు సరిపోయేదా, లేకపోతే ఇప్పుడు అమ్మగారు కూడా సేవలో ఉన్నారా? అమ్మగారు వేరే ఉద్యోగం ఏం చేశారా? ఆయన టీచరు, ట్రైన్ టీచరు. అయితే బెంగళూరు వెళ్ళేటప్పుడు సామంత్ తండ్రి గారు ఏం చెప్పారంటే, ఆమె మీతోనే వెళ్ళాలి అని, ఇక ఉద్యోగం చేయడానికి వీల్లేదు అంటే రాజీనామా చేసింది. రాజీనామా చేసింది. నా జీవితంలోనే మేము పిల్లల్ని పెంచుకోవడం జరిగింది. చాలా ఇబ్బంది, ఫైనాన్స్ అంతా చెప్పండి వీళ్ళు అక్కడ. మరి ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఎప్పుడైనా మీకు ఈ సేవ మాకొద్దు, పిల్లల్ని చదివించుకోవాలి, మేము ముందుకెళ్ళాలి అనే ఆలోచన వచ్చి? ఎన్నడూ దేవుని కొరకు సమర్పించుకున్నాను కనుక, సంపూర్ణ సమర్పణ ఉండేది కనుక దేవుని సేవలో ఉండవలసింది కొనసాగించాను. దేవుడు ఎన్నడూ కూడా దేవుడు నేను దూషించలేదు, ద్వేషించలేదు. మరి మీరు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మీ శైలిలో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో కొన్ని పాటలు రాశారు. ఆ పాటలు రాయడానికి కారణం ఏంటి? అసలు మీ పేరు ఎలా ఎక్కింది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోకి? చాలా మంది గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. 724 నుంచి 729 వరకు మీ పాటలు ఉన్నాయి. నిశ్చితార్థం, యవనస్తులకు. మీ యొక్క అనుభవం చెప్పండి మాకు. అసలు ఎస్ఎస్ఎల్సి కాలంలోనే రచన ప్రారంభమైంది. ఇంకా చెప్పాలంటే, చిన్న ఉన్నప్పుడు మా ఊళ్ళో పేకాటలు ఆడుతున్నారు. వాళ్ళని చూడడం కొరకు నేను వెళ్ళడం జరిగింది. తిరిగినప్పుడు అప్పుడు మా అమ్మ ఈ విషయం తెలుసుకుంది. మీరు మీ అబ్బాయి పేకాట ఆడుతున్నాడు అని అంటే, ఆమె దుప్పటి కప్పుకొని బెత్తం తీసుకొని వెనక్కి పెట్టుకొని దగ్గరగా వచ్చింది. వచ్చిన తర్వాత నేనే చూస్తూనే చూస్తున్నాను. చూసినప్పుడు ఒక్కసారి వచ్చి బంధు నేను దేవుడి సేవ చేస్తావా అని అప్పటి నుండి ఉయ్యగా ఊగుతూ అదే కవితలు వచ్చే మొట్టమొదటి నేను పడుతూ ఊగుతూ ఏడుస్తూ పాడుతున్నాను.
మొట్టమొదటి ఈ పాట వచ్చేసింది అంతే. అది తెలియదు. అది మొట్టమొదట ప్రారంభమైంది. ఇంకా ఆ తర్వాత బందర్లో చదువుకున్నాక మచిలీపట్నంలో ఇప్పుడు చదువుకున్నాన్ని బట్టి బాగా చదువుకోవడం బయట రామాయణ మహాభారతం ఇవన్నీ చదవడానికి అవకాశం కలిగాక కాబట్టి నేను కూడా రాయాలి అని మాట ఏంటంటే హైదరాబాద్ నోబెల్ కాలేజీలో హిందూ కాలేజీలో నేను 3 సంవత్సరాలు చదివాను బిఏ. నాకు నేను బెస్ట్ స్పీకర్గా 3 సంవత్సరాలు నేను దేవుడు నాకు ఇచ్చాను. ఆ సందర్భంగా ఫైనల్ ఇయర్లో ఆయన చనిపోయారు కదన్నా అంటే అంటే రామోహన్ అద్దెపల్లి ఆయన సైమన్ మళ్ళీ 3 సంవత్సరాలు నీవు కాలేజీ వచ్చాక నీకు కావాలా ఫైల్ అంటే బ్రతువరి చేసి అని 3 కలిగేటువంటి సంస్కృత గ్రంథం అవి నాకు కావాలన్నారు. అవి కొన్నాను. అప్పటికి ఇంకా ఉండదు. అప్పుడే చూపించుకుంటాను, అందరికి చూపించుకుంటాను కనుక ఇక అప్పుడు 3 శతకాలు రాసుకున్నాను కనుక నేను కూడా దేశంలో యేసునాథ శతకము, విశ్వనాథ శతకం, యేసునాథ త్రిశతి శతకములు, ఇది యేసునాథ శతకము, వేదమూర్తి శతకము, విశ్వనాథ శతకం, ఈ 3 శతకాలు రాయడం. అయ్యారండి, మరి మీరు ప్రసంగాలు చేసేటప్పుడు నాకు గుర్తున్నంత వరకు గుడ్ ఫ్రైడే 7 మాటలు, లేకపోతే ఆ యొక్క హోలీ వీక్లో మీరు అనేక సార్లు సిలువైన శరణైన సాంగ్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఒక వచనాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మా కోసం మళ్ళీ ఒకసారి. నేను చెట్టు భాగవతి గారు ఈయన కన్వర్టెడ్ ఇంటూ కాకినాడ మత్స్యకాయ కన్వర్టెడ్. ఆయన బ్రహ్మాండంలో ఈ శరణం ఇవే నాకు ఈ పైకి మహా ఇష్టం నాకు. అందులో చివరి వచనం 5వ ఎక్కువగా ఉచ్చరిస్తుంటాను. అది జోసెఫ్ గారు ఎవరు క్లాస్ గారు, నేను చైర్మన్గా ఉన్నాను 2002, 3, 4 అయ్యారు. ఎక్కడైనా సరే ఈ పాట పాడాలి అనేవారు. ఎందుకంటే మీరు మా మధ్య మీరు ఎలా మొత్తం పని చేసుకొని సందర్భాన్ని తీసుకొచ్చి ఈ పడితే తప్ప నాకు ఇష్టం అయిపోయాడు. శరణు యేసు శరణు 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 నా ప్రభువా, శరణు యేసు శరణు 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 నా ప్రభువా, దురిత దూర నీతరిచే
శరణు 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 అనేటటువంటి 4 మాటలు చెప్తూ ఇక్కడ 7 టైమ్స్ వస్తుంది. శరణు యేసు శరణు 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 నా ప్రభు. దేవుని సరిచేటటువంటిది చాలా అవసరమైంది అని చెప్పాలి. ఈ అంటే వేరే విషయం. మీరు నాటికలు వేశారన్నారు కదా గారు, మీరు ఎవరన్నా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా సినిమా ఇండస్ట్రీలో? ఏమన్నారు? అదే డైలాగు, అదే యాక్షన్, అంత మొత్తం అది. ఇప్పుడు ఇంకా మా స్నేహితులు ఇంకే చెప్తారు ఏమన్నారు అట్లా కాను. కానీ ఎన్ని నాటికలు వేశారండి? ఏమన్నా అంటే సుమారుగా 100? దాంట్లో మొత్తం 3 వేసాము. కానీ సినిమా మాత్రం చూడకుండా లేదు. కలిసారు ఎప్పుడైనా? ఏమన్నారు? కలిసారా? చూశాను. చూసారు. నేను మాడవీడిలో పనిచేసేటప్పుడు దేవిపట్నంలో షూటింగ్ జరిగేటప్పుడు కళ అనేటటువంటి నాటికను ఏకాంగిగా ఉన్నదాన్ని కాలేజీలో ఫైనల్గా నేను ఫోటో యాక్ట్ చేసినప్పుడు శ్రీధర్ డైరెక్టర్, ఆ తర్వాత జగ్గయ్య, ఆ తర్వాత గుమ్మడి, ఈ 4 జడ్జెస్గా ఉండి ఫస్ట్ ఫ్లోర్లో ఉండి వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. పంపించుకున్నారు ఫోటోస్, డైరెక్టర్ పంపించారు. మా అమ్మ మాత్రం వద్దారు. నేను సమర్పించబడ్డాను కనుక అంతే. అయ్యగారండి, ఇప్పటివరకు మాతో మాట్లాడారు, మీ అనుభవాలు మాతో పంచుకున్నారు, అనేక జ్ఞాపకాలు, మీ బాల్యం, మీ యవ్వన జీవితం, దేవునికి సమర్పణ, మీ ప్రసంగాలు, పాటలను ఎక్స్ప్లెయిన్ చేయటం, అనేక పాటలు రాశారు, మాకు కావాల్సిన సలహాలు కూడా మీరు ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అండ్ దేవాతి దేవునికి ఈ అవకాశం ఇచ్చాడు మాతో. మీరు మాట్లాడిన ప్రతి మాట అనేక మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మా ప్రార్థన, మా ఆశ.